డిసెంబర్లో ఐపీఎల్ మెగా వేలం జరగనున్న నేపథ్యంలో ఈసారి ఏ జట్టు ఎంతమంది ఆటగాళ్లను రిటైన్ చేయాలనేది ఇంకా నిర్ణయించలేదు. ఈ అంశంపై చర్చించేందుకు ఐపీఎల్ యాజమాన్యంతో ఈ నెల 31న బీసీసీఐ సమావేశం కానుంది. అంతేకాకుండా ఈసారి అట్టి పెట్టుకున్న ఆటగాళ్లకు వేతనాలు పెంచేందుకు ఒక్కో జట్టుకు అదనపు నగదు ఇవ్వాలని బీసీసీఐ పరిశీలిస్తోంది. అలాగే ఐపీఎల్ మెగా వేలం ఎక్కడ ఎలా నిర్వహించాలనే దానిపై కూడా చర్చలు జరగనున్నాయి. దీంతో కోచింగ్ సిబ్బందిని సిద్ధం చేసుకోవాలని ఐపీఎల్ జట్లు ఆలోచిస్తున్నాయి. ఇప్పటికే ఢిల్లీ జట్టు కోచ్ గారికి పాంటింగ్ ను ఇప్పటికే తొలగించారు. అంతేకాకుండా రాజస్థాన్ జట్టు కోచ్ గా రాహుల్ ద్రవిడ్ బాధ్యతలు స్వీకరించబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. గుజరాత్ జట్టు కోచ్ల నుంచి ఆశిష్ నెహ్రా, విక్రమ్ సోలంకి తప్పుకున్నారు. దీంతో ఆ స్థానంలో భారత దిగ్గజం యువరాజ్ సింగ్ ను తీసుకొచ్చేందుకు చర్చలు జరుగుతున్నాయనే వార్త ట్రెండింగ్ అవుతుంది. ఇక అటు ఐపీఎల్ లోకి టీమిండియా మాజీ హెడ్ కోచ్ రాహుల్ ద్రవిడ్ మళ్లీ రీ ఎంట్రీ ఇవ్వబోతున్నారు. మొన్నటి వరకు కోల్కతా నైట్ రైడర్స్ తో రాహుల్ జత కడతాడని చర్చ జరిగింది. కేకేఆర్ లో గంభీర్ వదిలేసిన స్థానాన్ని ద్రవిడ్ భర్తీ చేస్తాడని అంతా అనుకున్నారు. కానీ టీమిండియా హెడ్ కోచ్ రాజస్థాన్ రాయల్స్ తో టచ్ లో ఉన్నట్టు తెలుస్తుంది. ఆర్ఆర్ జట్టుకు హెడ్ కోచ్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని తెలుస్తుంది. గతంలో రాజస్థాన్ రాయల్స్ తో కలిసి ద్రవిడ్ పనిచేశాడు. కెప్టెన్ గాను వ్యవహరించాడు. రాహుల్ కెప్టెన్సీలో 2013లో రాజస్థాన్ రాయల్స్ జట్ల ప్లే ఆఫ్స్ కు చేరింది. ఛాంపియన్స్ టీ20 లీగ్ లోను ఫైనల్స్ కు వెళ్ళింది. ఆటకు బై చెప్పాక రాజస్థాన్ రాయల్స్ కు మెంటార్ గా పనిచేశాడు.